సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పోడూరు మండల పరిధిలోని రాకంచెర్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా కమలీబాయి విజయం సాధించింది. దీంతో ఆమె అనుచరులు మద్దతుదారులు సోమవారం రాత్రి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా భారీ డీజే సౌండ్తో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే సర్పంచ్ కారు 7 ఏళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపైకి ఎక్కేసింది. ఈ దుర్ఘటనలో సౌజన్యకు తీవ్ర గాయాలు కాగా ఆ కొండబార సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన దిగ్గా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కొత్తగా రాగం జిల్లా గ్రామ పంచాయతీ ఏర్పాటైంది. అక్కడ సర్పంచ్ గెలిచారు. వాళ్ళు చాలా ర్యాలీ తీసారు. ఆ ర్యాలీ తీసి ఆ పిల్లలు ఎవరు చూడకుండా అహంకారంతో పిల్లలను చంపేశారు. వేగంగా పిల్లలను బండ్లు ఇచ్చి లైసెన్స్ లేని పిల్లలకు లేని పిల్లలకు బండ్లు ఇచ్చి ఇచ్చేసారు. అహంకారంతో ఇచ్చేసారు. దానివల్ల ఒక పాప చచ్చిపోయింది. మొన్ననే వాళ్ళ దిక్కెళ్ళి ఒకడు వాళ్ళ కాకనే సొంత కాకనే మంది ఆపి చంపేసారు. అని 5 సంవత్సరాల 5-6 సంవత్సరాల పిల్ల. ఆ పిల్ల ఇక్కడ వస్తున్నది, రోడ్ క్రాస్ అవుతున్నది, ఆ పిల్లల్ని యాక్సిడెంట్ అయింది. మేము చెప్పాడు వద్దు, ర్యాలీ వద్దు, అంతా వద్దు, జర మెల్లగా చేయండి అంటే వాళ్ళు అహంకారం. అది ముందర పోయింది, మైసమ్మ దాటి పోయింది. అడుగు నా బిడ్డ ఇంటికి ఊరికొచ్చింది సారు. ఊరికొస్తాడు ఎవడే మా కారు ఉన్నాడు ఉంటే స్పీడ్గా పోయిండాడు. మెల్లగా పోయింటే టైర్ కింద వాడు ఏం కాకుండా తగ్గుతుండే, నా బిడ్డ బతుకుతుండే. సర్పంచ్దే అంట తాత. పిల్లని 2 టైర్లు గద్దేసుకపోయినట్టు వేసుకపోయా తాత. వేసుకపోయిందాడే మిట్టు అని ఉరికినా. ఊరికి టల్లకల్లా ఆనిట్లే పడ్డది. పడిందా చెయ్యి ఇట్లా పెట్టినా, రక్తం ఆగలేదు అంతా. నేను ఈయన ఎక్కడ పోయినా అని అడుగుతున్నా. అప్పుడు ఏమైనా వేసుకొని పోయినంటే ఇక వీడికి వచ్చే వరకు మంచిగా ఉంది అన్నారు. హింసలోకి పోతే డాక్టర్ అమ్మకి పోతే చెవులకి వెళ్ళి గుప్పలు వస్తుంది సారు. ఆ పిల్లని చూసిన వైట్ ఫ్రాక్ వేసుకుంది, ఆమె కనబడతలే సారు. రెడ్ కలర్ అయిపోయింది. చెవులకి వెళ్ళి 2 చెవులకి వెళ్ళి గుప్పెడు వస్తుంది. అమ్మా.